వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత గురించి, మాట మీద నిలబడడం గురించి, రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎలా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు, గాడ్సే అహింస గురించి మాట్లాడినట్టు, దుశ్శాసనుడు కీచకుడు మహిళా సాధికారత గురించి మాట్లాడినట్టు, చింతామణి పాతివ్రత్యం గురించి మాట్లాడినట్టు ఉంది. విశ్వసనీయత ఉండేవాళ్ళు మాట్లాడితే డెఫినెట్గా దానికి అర్థం ఉంది. మనిషి అన్నాక విశ్వసనీయత ఉండాల్సిందే, మాట మీద నిలవాల్సిందే. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబటకోటి దరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబూరాలు సిద్ధము సుమతి అని 300 సంవత్సరాల క్రితమే సుమతి శతకారుడు మధ్యన ఆ విశ్వసనీయత గురించి చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనిషి అన్నవాడికి, నాయకునికి విశ్వసనీయత ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేనిదే అది. కానీ ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. అనేక సందర్భాల్లో ఆయన మాట తప్పడము, మడమ తిప్పడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్: రాజశేఖర రెడ్డి గారు వారి మరణం వచ్చేసి అది ఉద్దేశపూర్వకంగా జరిగింది, అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, దీనికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి మరణము